నమస్తే అండి. పల్లెటూరులో పట్టమమ్మ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈ రెసిపీ నాదే. అవ్వ దగ్గర చేస్తున్నా. నేను మొత్తం దగ్గరుండి చేశాననమాట. మీకందరికీ నచ్చుతుందనుకుంటున్నా. నేను గ్రీన్ లడ్డు చేస్తాననుకున్నానా, నా కర్మ కొద్దీ కరెంట్ కూడా రాలేదు. ఎంత సేపండి ఇంట్లో వంట చేయాలి. చాలా పనులున్నాయి వీడియో చేసిన తర్వాత. కాబట్టి నేను ఇక్కడ మామూలు తమలపాకు డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చూపిస్తున్నా. ఈసారి ఎప్పుడైనా వీడియో చేసినప్పుడు మంచిగా మనం గ్రీన్ లడ్డు కూడా చూసుకుందాం. ఇక్కడ నేను తమలపాకులు ఒక 6, 7 తీసుకొని సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇది పౌడర్ అనమాట. కోకోనట్ పౌడరు. పెట్టకప్పుడు ఒక కప్పుకైతే కోకోనట్ పౌడర్ తీసుకున్నాను. డ్రైడ్ అనమాట. పచ్చి కొబ్బరేం కాదు. ఇంకా సన్నగా కట్ చేసేసుకోండి తమలపాకుని. కట్ చేసుకున్న తమలపాకుల్ని కోకోనట్ పౌడర్‌లోకైతే వేసేసుకోవాలి. ఇక్కడ మనం బెల్లంకి బదులు ఖర్జూరం వాడుతున్నాను. నేను 15 ఖర్జూరపు పండ్లని కోర్స్‌గా బ్లెండ్ చేసుకున్నాను. ఫైన్‌గా కాదు. ఫైన్‌గా చేసుకుంటే మీకు మిక్సీ అంటే చేత్తో మిక్సింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటది. కానీ నేను కోర్స్‌గా చేసుకున్నాననమాట. పంటికి తగులుతుంటే మంచిగా అనిపిస్తది. బావుంటదనమాట. అందుకని చెప్పి. ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న అందులోకి పిస్తా, బాదం, జీడిపప్పు ఇంకా ఎండు ద్రాక్ష కూడా వేసుకున్నా. సన్నగా కట్ చేసైతే వేసుకొని మొత్తం గూడా మీ బలమంతా ప్రయోగించి మిక్స్ చేసుకోవాలనమాట. ఇక్కడ మీరు ఫైన్‌గా చేసుకుంటే ఏమవుతుందంటే మీకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటది. మనం కొంచెం కోర్స్‌గా బ్లెండ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కలిపే దాంతోనే మనకి టైం పడుతుందనమాట. అంటే మీకు ఎంత శక్తి ఉన్నాదో అంత గట్టిగా కలుపుకోవాల్సొస్తుంది. అప్పుడే మనకి లడ్డూలు పట్టడానికొస్తుంది. లేదంటే విరిగిపోతాయన్నమాట. మంచిగా మనం మొత్తం కూడా కోకోనట్ పౌడర్‌కి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇంక నేను లడ్డూలు పడుతున్నా. అక్కడక్కడ విరిగిపోతుంది. కానీ మంచిగా మిక్స్ చేసుకుంటే చివరాఖరికి లడ్డూలనేవి వచ్చేస్తాయి. నిజం చెప్తున్నా మీ ఇంటికి బంధువులొచ్చినప్పుడు మీరు జస్ట్ సెకండ్‌లో ఏదైనా స్వీట్ చేయాలి అనుకున్నప్పుడు ఇవన్నీ దగ్గర పెట్టేసుకొని చేయండి. ఖచ్చితంగా అసలు ఎట్లా చేసావమ్మా ఇది? ఎంత మంచిగా అనిపిస్తుంది అంటారు. అప్పటి కాలంలో కూడా అన్నం తినిన తర్వాత కిళ్ళి వేసుకునేవారు కదా! అసలు వాటికి చాలా యూజెస్ ఉన్నాయన్నమాట హెల్త్ పరంగా. అట్లనే మనం ఎంత మంచి స్మెల్లొస్తుందంటే తమలపాకు స్మెల్లు. అసలు చేస్తున్నప్పుడే తినేయాలంత స్మెల్లొస్తది. ఇక్కడ నేను లడ్డూలు పట్టేసిన తర్వాత చివరాఖరిన కూడా వదలలేకపోయాను. ఎంత బావుంటుంది. మైల్డ్ స్వీట్‌గా అసలు స్వీట్ ఎక్కువుండదు. చాలా బాగా తినొచ్చు. పిల్లలైతే ఇంకా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు ఇంకా ఇష్టంగా తింటారు. ఇక్కడ మన తమలపాకు లడ్డూలైతే రెడీ అయిపోయాయండి. అసలు చూడ్డానికి, తినడానికి, స్మెల్ పరంగా భలే ఉన్నాయి. జస్ట్ మనం సెకండ్‌లో చేసుకునే స్వీట్ ఏదైనా ఉందంటే అది తమలపాకు లడ్డూలు మాత్రమే. మీకందరికీ నచ్చిందనుకుంటున్నా. ఇక్కడ అవ్వ కూడా తిన్నారనమాట. నచ్చితే ఒక చిన్ని లైక్ ఇచ్చి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుందని కోరుకుంటున్నాను. ఎత్తుకో లడ్డు అట్టే చేతి ఎట్టుంది సూపర్. బాగుంది.